మా స్టైల్లో ఎగ్ ఫ్రైలో ఏమీ ఉండదండి, కానీ సోల్ సాటిస్ఫైడ్. ఇప్పటిదాకా ఎన్ని రకాలు చేసి ఉంటారు. ఇంత సింపుల్గా, అది కూడా రైస్, చపాతీ, పూరీలోకే కాదు, రసానికి మంచి సైడ్ డిష్. ఏమీ వేయకుండా మంచి టేస్ట్నిచ్చే వాటిలో ఈ ఎగ్ ఫ్రై ఒకటి. సరే, రెసిపీలోకి వెళ్తే ముందుగా 5 ఎగ్స్తో ఫ్రై కోసం కడాయిలోకి 10 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/4 స్పూన్ దాకా ఆవాలు వేసి, ఆవాలు చూడండి ఈ విధంగా బాగా గంతులేయాలి మాడకుండా. తర్వాత 5 ఎగ్స్కి గాను పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2, కొంచెం చిన్న సైజు అయితే 3 ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి రుచికి సరిపడా అంటే ఒక 1/4 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇలాంటి ఎగ్ ఫ్రైలు, అదే ఎగ్ బుర్జీలు, ఆమ్లెట్లు చేసుకునేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గానే గుడ్డులో లైట్గా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. సరే, సాల్ట్ వేసాక మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ వేయించాక చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కొంచెం మెత్తబడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే బాగా కారం ఉన్నవి ఒక 5 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి, ఆ రోజుకి మీరు వాడే ఆ పచ్చిమిర్చి ఘాటును బట్టి తగినన్ని వేసుకోవాలి. వేసే పచ్చిమిర్చిని డైమండ్ షేప్లో కానీ, లేదా జిగ్జాగ్లో కానీ, లేదా అడ్డదిడ్డంగా కట్ చేసి వేసుకున్నట్టయితే అందులో ఘాటు ఫ్రైలో బాగా కలుస్తుంది. వేసిన పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ పచ్చిదనం పోయేదాకా 6-7 సెకండ్లు వేయించుకుంటే చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. తర్వాత 1/4 స్పూన్ దాకా పసుపు. ఇక్కడ వేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ కూడా నేను తీసుకున్న 5 ఎగ్స్కి అయితే సరిగ్గా సరిపోతాయి. ఎగ్స్ ఎన్ని తీసుకున్నారో దాన్ని బట్టి ఇక్కడ వేసినవన్నీ కొంచెం చూసుకొని వేసుకోవాలి. పసుపు వేశాక ఆ ఉల్లిపాయ మిశ్రమంలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసి 1 నిమిషం వేయించుకుంటే చాలు. తర్వాత ఫ్రెష్గా 6-7 కరివేపాకు రెమ్మలను వేసుకోవాలి. ఎగ్ ఫ్రై తిప్పి కొడితే 5 నిమిషాలకంతా అయిపోతుంది. ఎక్కడ కూడా ఎక్కువసేపు వేయించే పనే లేదు. ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులో వేసే వాటిలో ఎక్కువసేపు వేయించేవి ఏవీ లేవు. ఈ విధంగా కలుపుకుంటూ ఫాస్ట్గా ఇక్కడ దాకా రావాలి. చూడండి, ఫైనల్గా ఈ విధంగా వేగిపోయి ఉండాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసే ముందు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైలో ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసి ఎగ్స్ తక్కువగాను, లేదా ఎగ్స్ ఎక్కువ వేసి ఉల్లిపాయ ముక్కలు తక్కువగాను, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఎట్లా చేసుకున్నా దానికి తగ్గట్టు ఉప్పు, కారం అంటే అదే పచ్చిమిర్చి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 5 ఎగ్స్ అయితే వేసుకున్నాను. వేసిన ఈ ఎగ్స్ని ఈ విధంగా ఉల్లిపాయ మిశ్రమంలో కలిసేలా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లోనే 1 నిమిషం అలాగే వదిలేయాలి. ఎగ్గు ఉడకడానికి పెద్ద టైం పట్టదు కాబట్టి ఇలాంటి నాన్ స్టిక్ కడాయిలు కాకుండా స్టీల్ కడాయిల్లో చేస్తున్నట్టయితే అడుగు తొందరగా మాడుతుంది. మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, లో ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ వీడియోలో చూపిస్తున్న మాదిరి ఈ ఎగ్గును పొడి పొడిలాడేలా చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ ఎగ్గు వేగిందని ఎప్పుడు తెలుస్తుందంటే వేగి మంచి గుమగుమలాడే స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పటిదాకా వేయించుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సరిచూసుకోవచ్చు. కారం తక్కువ ఉంటే మాత్రం మిర్చి పౌడర్ వేయకుండా సాధ్యమైనంత వరకు వేసే పచ్చిమిర్చితోనే కారం సరిపోయేలా చూసుకోవాలి. గుడ్డు బాగా వేగి గుమగుమలాడే స్మెల్ వస్తున్నప్పుడు ఇక్కడ ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే.